హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్ని. మనం ఈరోజు అయితే సారిపల్లి కొండ ట్రెక్కింగ్ చేయబోతున్నాం. నాకైతే ఈ ఫీలింగ్ చాలా చాలా బాగుంది. అలానే ఈ వీడియో కూడా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఫైవ్ మినిట్స్ ఉండరంటే మాకు ముందు వచ్చాడు ఉన్నాడు గాబరీ. మీ బ్యాచ్లో ఎలాంటి ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూసాగా బిహేవ్ చేస్తండి అంతే, చిన్న సైకో, ఏమనుకోకండి. ఓ నీ అబ్బా ఆపరదే అంతే చూడండి. యాందిరయ్యా యాన్ చేస్తున్నా నీకేముందిరా? ఇది ఒకసారి వీడియో ఎక్కడికి వచ్చా ఏడ్ చేస్తున్నారా? చెప్పాను కదా పిచ్చుడనే, తప్పదు మరి. పడలే. ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోను ఉద్దండు బోధిధనుడు. ఇది 3 రింగులు చేయమన్నాడు. నేను మొత్తం ఫుల్ రౌండ్ చేస్తాను. చూడండి చేస్తాను. చాలా చేసుకోండి 3 రౌండ్లు. ఫ్రెండ్ ఇది కూడా చేయమన్నాడు, కానీ చేసి చూపిస్తాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫ్రెండ్స్, అలాగే ప్రతి ఒక్కరు కూడా ట్రెక్కింగ్ చేస్తే మంచిది. ఎందుకంటారా, మనం చేస్తున్న ప్రతి జాబ్ కూడా స్ట్రెస్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ట్రెక్కింగ్ చేయడం వల్ల మన మైండ్, మన మనసు అనేది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, వ్యూ పాయింట్ అందరూ ఇది అనుకున్నారు, కానీ అసలు వ్యూ పాయింట్ పైన ఉంది. చూసేద్దారండి. చాలరా వ్యూ పాయింట్ అంటే. లేదు ఇంకా పైకి వెళ్ళాలని తీసుకెళ్తాండ్రు. చెప్పాను కదా. చూసారు కదా ఎంత భయంకరంగా ఉందో. చాలా సమ్మగా ఉంది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. గెద్ద కోటి, దుప్పాడు మహేష్, బోర మహేష్ అలియాస్ ప్రభు, దినేష్ తమ్ముడు పేరు ఏం పేరు? పండు. పండు. ఈ మీగా మొత్తం 5 తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఏం పావం కరిసినా ఎలుగు బండి ఎత్తుకెళ్ళిపున్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? గాయ్స్, నెక్స్ట్ మనం ట్రెక్కింగ్ చేయబోయే కొండ. హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసు మనం ట్రెక్కింగ్ వీడియోస్ అన్నీ మన గోవింద్ చేస్తుంటాడు. తను చాలా కష్టపడుతున్నాడు. అండ్ ఈరోజు కూడా నన్ను ఇక్కడ మోటివేట్ చేసి తన వల్ల నేను వచ్చాను. అండ్ యూనో ఈ ట్రెక్కింగ్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. యూనో మన బాడీలోని ఫిజికల్గా స్ట్రెస్ ఉంది, మనం డైలీ జాబ్స్లో అంతా స్ట్రెస్ ఫీల్ అవుతాం. అదంతా ఫ్రీ అయిపోయి నెక్స్ట్ డేకి చాలా హ్యాపీగా యాక్టివ్గా ఉంటాం. వర్క్కి మన ప్రొడక్టివిటీ మనం చాలా బాగా పెంచుకుంటాం. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాను. మీరు కూడా ఈ అనుభూతిని పొందాలంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మీరు కూడా మీ అనుభవాన్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి.